ఏమిటి పూజారి గారు, తెల్లవారింతసేపు అయింది, ఊళ్ళో జనమంతా కూడా లేచారు, ఇంకా దేవుడికి సుప్రభాతం పలకలేదా? పలకపోవడానికి నాకేం రాక కాదండి. అమ్మోరు లేవాలి అంటే అసలు వారు రావాలి కదండి. ఎవరు? నీ పాలిటి దేవుడు ఆ రామరాజుగా రావాల్సింది. అమ్మమ్మమ్మ, నా పాలిటి అని నన్నేదో అనాలని అనకండి. వారు నాకేమిటి, ఈ ఊరికే దేవుడు దిక్కు మొక్కు, పైగా ఈ గుడికి ధర్మకర్త. వారు రాందే ఈ తలుపులు తెరుచుకో, గంట మోగదు, హారతి వెలగదు. అయ్యా, అది పద్ధతి. అవునులే, దేవుడు గుడిలో ఉన్నా లేకపోయినా డబ్బులో ఉన్నాడయ్యా. ఈ లోకంలో దేవుడు వరాలిస్తే డబ్బులున్న వాళ్ళు సొమ్ములిస్తారు. అందుకే నీలాంటి మనుషులకు వాళ్ళే దేవుళ్ళ కింద లెక్క. అయ్యా, మీరు ఏమన్నా ఎన్నన్నా సరే, ఈ రోజుల్లో దర్శనానికి క్యూలో నిలబెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు అంటే దేవుడు కూడా డబ్బుకు తల వంచినట్టే కదా. అలాంటిది డబ్బున్న రామరాజు గారిని దేవుడు అంటలో తప్పేమీ లేదు. తప్పున్నారా? నేను నిద్ర లేవడం ఒక గంట ఆలస్యం అయితే మాత్రం ఈలోగా సూర్యుడు ఉదయం చేయడమే. ఎన్ని గుండెలు! నిజమేనండి, లెక్క ప్రకారం తప్పేనండి. కైలాసం సార్, మన దర్శనానికి రావాల్సిన పెద్దలందరూ వచ్చినట్టేనా? రాకపోవడం ఏమిటండి, రిజర్వేషన్ లో అటెండెన్స్ కూడా వేసేశాను. కాకపోతే కరణం జగన్నాథం గారు రాలేదా? అయ్యయ్యో, ఒంట్లో బాగోలేక రాలేకపోతున్నానని ఈ సెలవు చీటీ పంపించారు. అలా ఉండాలి భయభక్తులు మనం అంటే. నమస్కారం నమస్కారం నమస్కారం. అంతా కులాసయేనా? ఎవ్వరికి ఏ సమస్యలు లేవు కదా? ఎందుకుంటాయి బాబు గారు, రామచంద్రుడు లాంటి మీరు రాజ్యం వెళ్తుంటే సమస్యలు ఏముంటాయి? అయ్యా, ఒక్క విషయం చెప్పండి. మన పంచాయతీ స్కూల్ గ్రాంట్స్ 3 సంవత్సరాలుగా అందటం లేదని. మాస్టారు, మీ జీతం మీకు అందుతోంది కదా, ఇక ఆ గ్రాంట్ల సంగతి మర్చిపోండి. మర్చిపోకపోతే మిమ్మల్ని లోకమే మర్చిపోతుంది. వద్దు బాబు వద్దు, నా జీతం నాకు అంతే చాలు. దర్శనం అయ్యింది కదా, ఇక మీ పనులు మీరు చూసుకోండి. కైలాసం అయ్యా, మంద లంకానగరం కదా, కొంపదీసి మనల్ని ఎవరు రావణాసురుడు అనుకోవడం లేదు కదా? ఇంకా రాముడు ఎక్కడున్నాడండి? రాముడు సంహరింపబడిన తర్వాతే కదా రామరాజ్యం ఏర్పడింది. తమరు సాక్షాత్తు దైవ స్వరూపులు. రాముడు తర్వాత రాముడు అంతటి వారు. ఎక్కడైనా ఒకటే అరా మిమ్మల్ని రావణుడు అనేవాళ్ళు ఉన్నా మనం లెక్క పెట్టకూడదు. మన లెక్క మందే. ఆ ఒక్కడు కూడా నన్ను రావణుడు అనకూడదు. మనం గుడికెళ్ళాలి. రిక్షా రెడీగా ఉందా? ఓ అయ్యా, దేవుడు పూజారి గారు, ఏమైనా ఆలస్యమైందా మా రాక? ఎంత మాట! దేవుడి కోసం ఎంతో కాలం తపస్సు చేసేవారు మహర్షులు. మన కోసం ఎదురు చూడటంలో తప్పేమీ లేదు. కరెక్టేనయ్యా, నువ్వు మాట్లాడవలసిన లెక్కది. నమస్కారం. ఏం లక్ష్మీపతి గారు, ఉత్తపతి గారు అనొచ్చండి, దాని లెక్క ఎంత? పాపం లక్ష్మి ఎక్కడుంది? చాలా సేపు అయి ఉంటుంది వచ్చి. నాకు రావాలనే సంకల్పం, కానీ వ్యవహారాలు నన్ను రానిస్తాయా? ఒకడు కొంప గొడవ నేనే చూడాలి, ఒకటి కష్టము నేనే కనుక్కోవాలి, కోడి తగువు నేనే తీర్చాలి, కోర్టు వ్యవహారం నేనే పరిష్కరించాలి. లెక్క అంతేనండి. ఈ ఊరికి ప్రైమ్ మినిస్టర్ అయినా పెద్ద మనిషి అయినా మీరే మా పిఎం. పనుంది కాబట్టి రాలేకపోయారు. పనులేనోడు పొద్దున్నే వచ్చి కూర్చుంటారు ప్రసాదానికి. దాని లెక్క అంతే. పనుండడం లేకపోవడం కాదు, ప్రసాదం కోసం కాదు, గుడికొచ్చేది భక్తితో. అయ్యా, హారతి. పూజారి గారు, హారతులు, పూజలు, అర్చనలు అన్ని సవ్యంగా సాగుతాయి. తమ నీడలో ఉన్న దేవుడికి కొరత ఎంత మాట. లెక్క అంతేనయ్యా. ఇదిగో పూజారి గారు, ఏమయ్యో ఇదిగో నిన్నే అవే లోపల పెట్టి ఆ ప్రసాదం ముట్టు రిక్షాలో పెట్టించు. కానీ 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 ఏమిటయ్యా, దైవ దర్శనానికి వచ్చిన దెయ్యం పేరు వదలనట్టు పొద్దుటే దీని దర్శనం ఏమిటి మనకి? ఈ లెక్క సంగతి మర్చిపోండి బాబు. మీకు రోజు ఉన్న చిక్కు లెక్కే కదా ఇది. ఇక రండి, బయలుదేరండి. అమ్మా, ఆయన పాపాలు చేసినా పాడు పనులు చేసినా ఊరికి ఏమైనా నాకు దూరమైనా ఆయనే నాకు దైవం. ఆయన్నే చల్లగా చూడు తల్లి. శాస్త్రి, దక్షిణ కలెక్షన్స్ పట్టుకుని ఇంటికొచ్చాయి. ఓ రౌండ్ తీసుకుందు గాని. అయ్యా, ఆ లెక్క కాల్సిన చేయక చిత్తం. పేపర్ వచ్చిందిరా, కాఫీ పట్టండి. ఆ చేతితో గాజులు మధ్య పట్టండి రోయ్. ఏంటి జెండా కోయిలాగా అలా నిలబడిపోయావేట్రా? తమరు డబ్బులు ఇవ్వలేదండి. డబ్బులా? ఊరు కొత్తోడు వేట్రా కైలాసం, డబ్బులు అంటున్నాడు. ఆ సంగతి చూడు. తమ చరిత్ర తెలియక అడిగేళ్ళండి. అయితే ఈసారికి ఇచ్చేద్దాం. పట్టుకెళ్ళవా? ఏమండోయ్, పావలా ఏమిటండి? కనీసం 2 రూపాయలని ఇప్పించండి. ఆయన విగ్రహం లాగా ఊరంతా ఊరేగారుగా. నోరు మీరా అజ్ఞాన భేదవా.
ఆయన నీ రిక్షా ఎక్కాడు కాబట్టే నువ్వు నీ రిక్షా జాయింట్ గా తరించిపోయారు. పైగా ఆయన గుడికి తీసుకెళ్ళావు, ఎంత కొంత పుణ్యం వచ్చి ఉంటుంది. పోతే ప్రసాదాన్ని మోసావు, ఇంకా పుణ్యం పెరిగిపోయి ఉంటుంది. ఇదిగో కావాలంటే ఆయనతో చెప్పి ఓ చిన్న అరటిపండు కొట్టిస్తాను, అది పట్టుకో. ఏమండోయ్, పేదోళ్ళు పొట్టలు కొట్టే కౌరులు చెప్పకండి. నాకు పుణ్యం అక్కర్లేదు, ప్రసాదం అక్కర్లేదు, కానీ నాకు రావాల్సిన డబ్బులు నాకు బారేయండి. అదారి నేను పోతా. వీడు ఇంకా కదలలేదా? ఇచ్చిన బావలా చాలేదంటే లెక్కలు కొడుతున్నాడు. ఒరే గోవిందు, అయ్యా ఆడికి ఏదో లెక్క కావాలంటే ఇచ్చి పంపించు. ఆట నెలకరా, ఇంకా 10 పడతాయి. పో. మీరు కొడితే చూస్తూ ఊరుకుంటాను. యూనియన్ లో చెప్పి మీ సంగతి తెలుస్తాను. కైలాసం, అయ్యా అసలు ఈ యూనియన్లు ఎందుకున్నాయో? మనం ఎవరినైనా కొడితే వీళ్ళు గొడవ చేయడానికా? అంతే కదండి. ఆ యూనియన్ లీడర్ రంగడిని రమ్మనని చెప్పు, మాట్లాడతాను. ఏమైంది? నిన్ననే ఏమైంది? అమ్మ మళ్ళీ కలొచ్చిందా? కాస్త మంచిలు పెట్టమ్మా, మీ అమ్మకు మళ్ళీ పీడకలు వచ్చినట్టు. ఏంటమ్మమ్మా, నిద్దట్లో భయం వేసిందా? అరే బాబు, చచ్చి ఏ లోకానుందో మీ అమ్మ. నా కల్లోకి వచ్చి నా బిడ్డలిద్దరిని జాగ్రత్తగా చూడమని చెప్పుకుని ఏడుస్తుందిరా. ఊరుకోమంటుంటే ఊరుకోవే. ఊరుకోక చేసేదేముందండి? లక్షణంగా బిడ్డ పాపలతో సంసారం చేసుకునే పిల్ల భర్తతో సహా అర్ధంతరంగా చచ్చిపోతే ఊరుకున్నాను. పసిబిడ్డలిద్దరూ మా అమ్మేదని అడిగితే సమాధానం చెప్పలేక ఊరుకున్నాను. ఇప్పుడు అది కల్లోకి వస్తే గుండెలు పగిలేలా ఏడ్చి ఊరుకుంటున్నాను. ఊరుకుంటే బాగానే ఉండు. రోజు వచ్చి ఆ పీడకలతో అందరికీ నిద్ర లేకుండా చేస్తున్నారు. అక్కడికేదో తల్లి తెరలు లేని పిల్లల్ని ఇంటిల్లే 10 రాచి రంపాన్ని పెడుతున్నట్టు వాళ్ళ అమ్మ మీ కల్లోకి రావడం, మీరు అరిచి అల్లరి చేయడం. ఏమిటది నా మాటలు? అమ్మేదో కావాలని చేస్తున్నట్టు. కావాలని కాకపోయినా ఈ జబ్బుని చూశారు. రావాలనుకుంటే వచ్చే రకం, పోవాలనుకుంటే పోయే రకం. అబ్బా పెదవుదామా? ఏమిటయ్యా మీరనేది? నేను కావాలని కేకలు పెడుతున్నానంటారా? నువ్వు ఊరుకోవే. నిద్ర మధ్యలో లేవటం వల్ల అందరికీ కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఏవో మాట్లాడుతుంటారు, అవి నువ్వేం పట్టించుకో. నాన్న, డబ్బు కోసం చూడకుండా అమ్మను ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించాలి. ఆ విషయం నాకు తెలుసమ్మా, కాకపోతే చూసుకోవాల్సిందే డబ్బు కోసం. పెదవ డబ్బు చూస్తూ ఉంటాను నాన్న. ఏదో ఒక రోజు లక్షలు సంపాదిస్తాను. అప్పటికే ఈ ఇంట్లో కష్టాలు జబ్బులు లేకుండా చేసి పారేస్తాను. చాలా వెధవ కవులు నువ్వు. అమ్మా సుందరి, నేనుంటాను కానీ మీరంతా వెళ్ళి పడుకోండి అమ్మా. రాకపోతే అత్తగారికి ప్రాణం మీదకి వచ్చినా రాలేదంటారు. వస్తే ఎందుకు రావడం, వెళ్ళి పడుకోమంటారు. పదనాన్న, అనవసరంగా మన నిద్ర పాడు చేసుకోవడెందుకు? అమ్మా జ్యోతి, ఏమ్మా? ముసల్దాన్ని ఏదో పీడకలు వచ్చి కంగారు పడితే వీళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారో విన్నావా అమ్మా? ఇంత గొడవ జరిగినా మీ అన్నయ్య లేచొచ్చాడేమో చూసావా అమ్మా? ఇదంతా నా కర్మ అమ్మా. ఆ దేవుడు మీ అక్కయ్యకి బదులు నన్ను తీసుకుపోతే బాగుండేది. ఏమిటమ్మా మాటలు? అన్నయ్య దేని గురించి పట్టించుకోవడం నీకు తెలుసు. వదినకు విసుగు చిరాకు ఎక్కువని తెలుసు. తెలిసా కూడా వాళ్ళ గురించి తలుచుకుని బాధపడటం దేనికి? నాన్న, మీరు పడుకోండి, అమ్మ దగ్గర నేను ఉంటాను. పడుకోమ్మా.